డిఎస్సి మ్యాథ్స్ మెథడ్స్ ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందే మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందామని నిర్ధారణకు రావడం. ఇది ఈ రకమైన హేతువాదం ఆగమన హేతువాదం భావవేశరములు చెందిన లక్ష్యములు వర్గీకరించింది. క్రాత్వాల్ క్రింది వానిలో బ్లాక్ ఫారెస్ట్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది సామర్థ్యాలు. ఈ బోధనా విద్యా విధానంలో ఆటలు ఆడించడం, కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు పెంపొందుతాయి. డాల్టన్ మెథడ్ క్రింది వానిలో గణిత బోధన యందు సంశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషం. బోధన బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు. గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి సంఖ్యలను పోల్చడంలా సులభంగా బోధించవచ్చు. క్విజనియర్ పట్టీలు విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామాగ్రిని తీర్చిదిద్దడంలో ఉపయోగించబడే ఒక సాధనం. ఇది నిర్వచించింది కన్నింగ్హామ్. ఈ నమూనా నందు విద్యా విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. మోరిసన్ నమూనా విద్యార్థి జీవితంలో ప్రముఖమైన సంఘటనల నివేదిక. ఎనెక్డోటల్ రికార్డ్. మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటలందు ఈ సంవత్సరంలో 6 ఆటలందు గెలుపొందారు. గెలుపులో పెరుగుదల శాతంను కనుగొనండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం. అనుసంధానం